కదన్నా. అవును. ఒక్క నిమిషం లైన్ చేద్దాం. రోజు ఆయన మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తలేడు. నువ్వు గూగుల్ చేయలేదా? అంటే ఒక హెల్ప్ సపోర్ట్‌కి మెసేజ్ పెట్టలేదా మీరు? ఆహా! లేదన్నా పెట్టలేదు. ఎందుకంటే మేము ఎప్పుడైనా కుబర్నెటిసే వాడతాం అంటే డాకర్ వాడక చాలా రోజులైతుంది. అది విండోస్ VMలో క్రియేట్ చేయక. ఆహా! మేము క్రియేట్ చేసేటప్పుడు నీకు ఇక్కడ నేను ఒకటి ఆ ఇమేజ్ కాన్ఫిగరేషన్ స్టోర్ చేసి పెట్టుకున్నా. బట్ అది ఇప్పుడు వర్క్ చేసేస్తలేదు. ఇక్కడ చూస్తే ఇది ఆ కాన్ఫిగరేషన్. లెక్క పెట్టలేదు. వెరీ ఒక పని చేద్దాం. పాత క్లాస్‌లు అది చూస్తారా మీరు? పాత రికార్డింగ్ చూస్తారా మరి? గైస్ పాతదా? అంటే వేరే ఓకే. బ్యాచ్ కంప్లీట్ అయిందా? ఆ వీడియో చూస్తారా? యాహ్! అది చూడండి. అది చెప్పుకున్నాక ఈ ప్రాజెక్ట్ చేద్దామా? ఓకే. యాహ్! ఇది ఇంతకుముందు అంటే ఒక 15 డేస్ 1 మంత్ ముందు ఈ ఈ ఈ కాంబినేషన్ వర్క్ అయ్యేది. అదొక పని చేద్దాం. ఇవి కంటిన్యూస్ మారుతూ ఉంటాయండి. కంటిన్యూస్ మారుతూ ఉంటాయి. సో వాడు క్లౌడ్ వాడు ఈరోజు చేసింది రేపు ఉండదు. అట్లా అవుతుంటది ఒక నిమిషం. మనం స్టోరేజ్ అకౌంట్‌లోకి ప్రాజెక్ట్ డిప్లాయ్ చేసినాం కదా! గైస్ స్టోరేజ్ అకౌంట్ కంటైనర్‌లోకి యాహ్! చేశామన్నా. పని చేస్తా గైస్. ఆ వీడియో ఎతికి అది డౌన్‌లోడ్ చేసి మీ దాంట్లో అప్‌లోడ్ చేస్తా మీరు చూడండి. వెతకాల ఎందులో గైస్. హలో! ఉన్నారా? యాహ్! అన్న. ఆ వీడియో డౌన్‌లోడ్ చేసి మన క్లాస్‌లో అప్‌లోడ్ చేస్తా. ఓకే అది అన్న. ఆ రికార్డింగ్ చూడండి. ఎందుకంటే అదంతా తెలుసు కదా మీకు కాన్సెప్ట్. ఓన్లీ కాన్ఫిగరేషన్ చేయాలి కదా! యాహ్! టైమ్ వేస్ట్. ఆ వీడియో నేను సిమ్రన్‌ని మీ దాంట్లో పెట్టమని చెప్పేస్తా మీరు చూసేయండి అది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది చాలా చెప్పాలి మనం. ఈ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ ఇది నేను మీకు ఇచ్చా కదా! కాపీ ఇవ్వలేదన్నా. లేదా? ఓకే. సో మీరేం చేయండంటే ఇట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. వీటిని కస్టమ్ డిప్లాయ్‌మెంట్స్ అంటారండి. కస్టమ్ డిప్లాయ్‌మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇది .NET కోడ్‌లో క్రియేట్ చేయబడ్డ ప్రాజెక్ట్ అండి. .NET కోర్ ప్రాజెక్ట్. సో ఇదేం చేద్దాం ఓకే. దీనికి ఒక డీబీ కూడా ఉంది. ఆ డీబీ కూడా పంపిస్తా. ఇది ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్. ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటే ఏంటి? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఇవి. ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఒకటే దాంట్లో ఉంటాయి. యాహ్! అర్థమైందా? ఒక్కడే రాస్తాడు. ఒకటే దాంట్లో ఫ్రంట్ ఎండ్ ఉంటది. ఒకటే దాంట్లో బ్యాక్ ఎండ్ కూడా ఉంటుంది. దాన్ని ఫుల్ స్టాక్ అప్లికేషన్ అంటారు. ఎవరిదైనా డేటాబేస్ క్రియేట్ చేసి ఉందా? లేదు కదా! సో ఈ ప్రాజెక్ట్‌కి డీబీ కావాలా? ఉందా ఎవరిదైనా? మీ క్లౌడ్‌లో డేటాబేస్ క్రియేట్ చేయబడి ఉందా అండి ఎవరి దగ్గరైనా? అసలు లేదన్నా. ఒక పర్లేదు. క్విక్‌గా క్రియేట్ చేద్దాం.
సో ఇది క్రియేట్ అయ్యే లోపు ఆ డీబీ స్క్రిప్ట్ ఫైల్ ఇస్తుంది. సో దీన్ని కూడా మీరు ఇది ఆల్రెడీ ఇచ్చాను స్క్రిప్ట్ ఫైల్. సరే ఇది క్రియేట్ అయ్యే లోపు సరే క్రియేట్ చేయాలి కాబట్టి క్రియేట్ చేసేసా. సో ఈ రెండు క్రియేట్ అయ్యే లోపు రేపు వచ్చేది గైస్. ఇది ఒక .NET కోడ్ లో రాయబడ్డ కోడ్. దీనికి పైప్లైన్ క్రియేట్ చేయమని చెప్పారు. సో మీరు ఏం చేస్తారు, జనరల్ గా న్యూ పైప్లైన్ అంటారు, క్లాస్ క్రియేట్ అంటారు. మీకు తెలుసు .NET కోడ్ అంటుంది కాబట్టి ఆల్రెడీ దానికి ఒక టెంప్లెట్ ఉందా మన దగ్గర, ఇది కదా. Yeah. ఈ టెంప్లెట్ వాడతా అనుకుంటాం, టెస్ట్ ప్రాజెక్ట్ లేదు వచ్చింది. సో ఇక్కడ మారుస్తారా మీరు? ఏం మార్చారు కదా, టెంప్లెట్ కదా. Yes. చెప్పండి, 4 ఏం చెప్పండి, అక్కడ ఏమేమి జరుగుతుంది, ఇష్టం ఏం జరుగుతుంది. .NET ప్యాకేజెస్ అని ఇన్స్టాల్ అవుతాయి. మరి బిల్లా బిల్లో ఫైల్స్ అన్ని బిల్డ్ అవుతాయి. ప్రాజెక్ట్ కోడ్ అంతా బిల్డ్ అయ్యి బిల్డ్ ఫోల్డర్ క్రియేట్ అవుతాయి. ఇక్కడ అక్కడ బిల్డ్ ఫోల్డర్ నుంచి పబ్లిక్ ఫోల్డర్ ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. అంటే పబ్లిక్ ఫోల్డర్, Yeah, పబ్లిక్ publish ఫోల్డర్ folder. ఈ ఫోల్డర్ లా క్రియేట్ అవుతుంది. ఇక్కడ యా బిల్డర్ స్టేజింగ్ ఆ పబ్లిష్ నుంచి మీ ఆర్టిఫాక్ట్ క్రియేట్ అవుతుంది. అంటే ఆర్టిఫాక్ట్. యా సో 7 యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ చూసి యాక్చువల్ గైస్ మనకు పైప్ లైన్ రన్ చేస్తే 2 రకాల ఎర్రర్స్ వస్తాయి. ఏంటి ఆ ఎర్రర్స్? ఒకటి ఏంటంటే ప్రోగ్రామర్ మిస్టేక్, ఇంకోటి ఏంటంటే డెవలప్ ఇంజనీర్ మిస్టేక్. అంతే కదా. Yeah. ప్రోగ్రామర్ మిస్టేక్ అని ఎప్పుడు చెప్పగలుగుతాను? ఏ గైస్ బిల్డ్ లో ఎర్రర్ వస్తే అది ఖచ్చితంగా ప్రోగ్రామర్ మిస్టేక్, అంతేనా? ఎస్. అంటే బిల్డ్ అప్లికేషన్ ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే ఆ కోడ్ మిస్టేక్ అయ్యొచ్చు కదా. Yeah. ఈ రీస్టోర్ లోనో ఈ పబ్లిష్ కూడా అప్లికేషన్ ఎర్రర్ అయ్యొచ్చు. ఈ ఆర్టిఫాక్ట్ క్రియేషన్ ఇక్కడ ఈ బిల్డ్ పబ్లిష్ కి పైన కానీ కింద కానీ ఎర్రర్ వస్తే అది మన ఎర్రర్. అంటే మనం ఏదో మిస్ చేసాం అనమాట, ఏదో తప్పు చేశారు. సో 99.99% రియల్ టైమ్ లో ఏం ఎర్రర్స్ వస్తాయి మీకు? బిల్డ్ ఎర్రర్స్. బిల్లోనే ఎర్రర్స్ వస్తాయి, బిల్లో పబ్లిష్ లోనే అక్కడే ఎర్రర్స్ వస్తాయి. 100% అది ప్రోగ్రామర్ మిస్టేక్ అవుతుంది. కానీ ప్రోగ్రామర్ గాడు కోడ్ పుష్ చేసే ముందు వాడు ఒకసారి బిల్డ్ చేస్తారు కదా ఎస్. కంపల్సరీ. లోకల్ రన్ చేస్తారా? యా రన్ చేస్తారు. అవును. ఆ బిల్ ఒకవేళ అక్కడ వాళ్ళకి ఎర్రర్ ఉన్నా కూడా బిల్ సక్సీడ్ అవుతుందా? కాదు. అదే ఇప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి అంటే మనకు 2 రకాల ఎర్రర్స్ ఉంటాయి. అక్కడ బాగా వచ్చినా ఇక్కడ ఎర్రర్ వస్తుంది అన్నమాట. అక్కడ రాకుండా ఇక్కడ వస్తుంది. అక్కడ వస్తే వాడు అసలు పుష్ చేస్తారా? చేయలేడు. అసలు చేయడు కదా. అక్కడ ఎర్రర్ వచ్చిందంటే వాడు దాన్ని ఇక్కడ పుష్ చేస్తాడు రిపోర్ట్ చేయలేడు. చేయడు. ఎర్రర్ మళ్ళీ ఎర్రర్ వస్తుంది కదా. మళ్ళీ కయ్యోస్ అనవసరంగా వాడు బిల్ ఫెయిల్ అయింది అని వాడికి మెసేజ్ పెట్టి అదంతా నెత్తులు. సో అక్కడికని ఇక్కడ ఏం ఎక్కువ తెలుస్తుంది మరి? ఎర్రర్ వస్తే అక్కడ వచ్చేయాలి కదా. అప్లికేషన్ ఇన్సైట్స్ ఏంటండి? అప్లికేషన్ ఇన్సైట్స్ లో లాగ్స్ వస్తాయి కదా. ఆ తర్వాత అంటే అవి ఎట్లాంటి అప్లికేషన్ ఇన్సైట్స్ లో లాగ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇది బిల్డ్ సక్సెస్ అయిపోయింది, ఆ కోడ్ ని Production లో ప్రొడక్షన్ లో వస్తుంది. అది ప్రొడక్షన్ లో రన్ అవుతున్నప్పుడు ఏదో ఒకటి ఆగిపోయి సంథింగ్ దేని వల్లనో ఎర్రర్ వస్తుంది. అది తర్వాత ఎర్రర్. ఓకే. అది ఎప్పుడు Okay. అంత అయిపోయిన రీస్టోర్ అయిన తర్వాత బిల్డ్ అయ్యేప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇది నేను చెప్తున్నది ఇనీషియల్ స్టేజ్ లోనే, ఇన్సెప్షన్ లోనే. ఓకే. అర్థమైంది పాయింట్? అర్థమవుతుందండి. అక్కడ ఎర్రర్స్ వేరే, ఓకే. అక్కడ వచ్చే ఎర్రర్స్ వాటిని ఏమంటారు అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి? 2 రకాల ఎర్రర్స్ ఉంటాయి తెలుసా. కంపైల్ టైమ్ ఎర్రర్ అని, రన్ టైమ్ ఎర్రర్ అని ఉంటాయి. కంపైల్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి? బిల్డ్ చేసేటప్పుడు ఎర్రర్స్. బిల్డ్ వల్ల బిల్డ్ చేసేటప్పుడే ఎర్రర్స్ వస్తాయి. ఎట్లా అంటే ఆ సింటాక్స్ మిస్ అవుతుంది, లేదంటే ఒక ప్యాకేజ్ ఉంటుంది వాడి ప్రోగ్రామర్ వాడాడు అంటే ఒక థర్డ్ పార్టీ కాంపోనెంట్ ఏదో ఒకటి దానికి సంబంధించిన ప్యాకేజ్ కోడ్ లో లేదు, అదొక ఎర్రర్. అర్థమవుతుందండి. ప్రోగ్రామ్ అంతా రైట్ రాస్తాడు, ఏదో లేదు, అదొక ఎర్రర్. అట్లాంటి వాటిని కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటారు. అంటే కంపైల్ చేసేటప్పుడు నీకు ఎర్రర్ వస్తుంది. ఇంకొన్ని ఎర్రర్స్ ఉంటాయి, అవి కంపైల్ టైమ్ అప్పుడు రాదు, అంటే బిల్డ్ చేసినప్పుడు రాదు, డిప్లాయ్ చేసినప్పుడు రాదు, అంత నీట్ గా ప్రాజెక్ట్ డిప్లాయ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ వెబ్సైట్ లో మనకు 10 పేజెస్ ఉన్నాయి అనుకోండి, 9 పేజెస్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి. ఆ 10th పేజ్ అనేది ఎగ్జాంపుల్ 3 యూజర్స్ అనుకోండి, ఇద్దరికి వర్క్ అవుతుంది, ఒకరికి వర్క్ అవుతలేదు. ఎందుకు అని అట్లా ఉండొచ్చు? పాయింట్ అర్థమైందండి? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు సేమ్ వెబ్సైట్ ఇద్దరికి వర్క్ అవుతుంది, ఒకటి వర్క్ అవుతలేదు. అదేంటి? అది ఏం కేసు అయి ఉండొచ్చు? కేసు ఏంటంటే వాడిచ్చే ఇన్పుట్ ప్రకారం. ఎగ్జాంపుల్ అది అప్లికేషన్ యూజర్ 1 యూజర్ 2 ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తున్నారు,
యూజర్ 3 గాడు ఇంకేదో ఇన్పుట్ ఇచ్చిండు, దానికి సంబంధించిన కేసు ఆ ప్రోగ్రామర్ రాయలేదు. అంటే ఎట్లుంటో తెలుసా? ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఆ అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారు? రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చదివి దాని నుంచి కోడ్ రాస్తాడు ఆ ప్రోగ్రామర్. అలా రాసినప్పుడు ఏంటంటే వాడు సినారియోస్ రాసుకుంటాడు. సినారియోస్ అంటే ఇగో పలానా యూజర్ వచ్చి ఇలా ఇస్తే ఇలా రావాలి అవుట్పుట్, ఇలా ఇన్పుట్‌కి ఇలా అవుట్పుట్, ఇలా ఇన్పుట్‌కి ఇలా అవుట్పుట్ అని మొత్తం సినారియోస్ రాస్తాడు ప్రోగ్రామర్. ఈ కండిషన్స్ అన్ని పాస్ అవ్వాలని. సేమ్ టెస్టర్ కూడా రాస్తది. టెస్టర్ ఏం చేస్తదంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ చదివి మొత్తం నాకు ఎన్ని రకాలుగా టెస్ట్ కేసెస్ అని విన్నారా? టెస్ట్ కేసెస్ రాసుకుంటారు. రాసుకుంటారు మొత్తం. వాళ్ళకి ఎన్ని వస్తాయో అన్ని రాసుకొని ఎగ్జాంపుల్ టెస్టర్ ఉన్నాడు అనుకో, వాడు 100 సినారియోలు రాసుకుంటాడు. కానీ ప్రోగ్రామర్ టెస్టర్ రాసిన సినారియోలు రాయలేడు. అర్థమవుతుందండి? ఎందుకోసం అంటే వాడు ఎప్పుడైనా సరే ఇది వర్క్ అవుతుంది అనే దానిలోనే వాడు ఆలోచన ఉంటుంది. అంటే వాడు పాజిటివ్ టెస్టింగ్ చేస్తాడు, నెగెటివ్ టెస్టింగ్ చేయడు. ఈ టెస్టర్ ఏం చేస్తాడు తెలుసా? అదేముందంటే ఎంటర్ నంబర్ అని ఉంది. టెస్టర్ ఏం చేస్తాడంటే నంబర్ చేయకుండా ఏబిసిడి ఎంటర్ కొడతాడు. అర్థమవుతుందండి? అప్పుడు అది ఎలా పర్ఫామ్ చేస్తుందని నెగెటివ్ టెస్టింగ్ కూడా చేస్తారు టెస్టర్స్. అంటే ఎవరైనా యూజర్ ఏదో తప్పు హ్యాకర్ అనుకోండి, వాడు ఏదో పిచ్చి పిచ్చిగా లెటర్స్ అని ఎంటర్ చేస్తే అది బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. అట్లాంటి సినారియోస్ కూడా టెస్టర్లు రాస్తారు. అట్లాంటి వాటి కోడ్ ప్రోగ్రామర్ రాయడు. అవునా? సో ప్రోగ్రామర్ ఇనిషియల్ 50 సినారియోలు రాసుకున్నాడు, కోడ్ అంతా రాసుకున్నాడు. వాడు కూడా టెస్ట్ చేసుకుంటాడా మొత్తం అన్ని పని చేస్తున్నాయా లేవా అని? కంపల్సరీ చేసుకుంటాడు. వాడి ఫుల్ అంటే వాడు అనిపిస్తుంది అరే చాలా బాగుంది అని. దాన్ని మనకు చెప్తూ మనం టెస్ట్లో డిప్లాయ్ చేస్తాం. టెస్టర్ ఏం చేస్తుంది? ఆ 50తో పాటు ఇంకో 50 రాస్తాడు. ఆ ఫస్ట్ 50కి అన్ని సక్సెస్ అవుతాయి. ఎందుకంటే అది ప్రోగ్రామర్ గా టెస్ట్ చేసిండు. అవునా? మిగిలిన 50లో కొన్ని పాస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఆ ఫెయిల్ అయిన వాటిని ప్రోగ్రామర్ చెప్తుంది టెస్టర్. ఇగో నువ్వు ఇంటీజర్ అను నేను వాల్యూర్ ఇచ్చిన, దానివల్ల ఎర్రర్ వచ్చింది, రావద్దు కదా, నాకు మెసేజ్ రావాలి, యూ షుడ్ ఓన్లీ ఎంటర్ ఇంటీజర్ అని. అంతే పిచ్చి పిచ్చి ఎర్రర్స్ రావద్దు కదా. సో అట్లాంటి అన్ని నెగెటివ్ టెస్టింగ్ సినారియోస్ అన్ని రాసి ప్రోగ్రామర్కి ఇచ్చి వీటన్నిటికీ పాస్ అవ్వాలని చెప్తారు. ఆ ప్రోగ్రామర్ కూడా ఏం చేస్తారు? అన్ని ఇంక్లూడ్ చేసేస్తారు. టెస్టర్ పాస్ చేసింది, వీడు పాస్ చేసింది. అంటే ఇప్పటిదాకా ఈ అప్లికేషన్ లో 100 నోన్ సినారియోస్ వచ్చింది. కానీ రియల్ టైమ్ లో యూజర్ కి అన్నోన్ సినారియో రావచ్చా? అంటే యూజర్ కవర్ చేయని సినారియో రావచ్చా వాళ్ళకి? ఖచ్చితంగా వస్తుంది. అంటే మీరు ఏ ప్రాజెక్ట్ అయినా లైవ్ వెళ్తే ఫస్ట్ 1 మంత్ మీకు చాలా ఇష్యూస్ వస్తాయి. ఎందుకోసం అంటే రియల్ టైంలో రియల్ డేటా వచ్చినప్పుడే మనకి యాక్చువల్ ఎర్రర్స్ వస్తాయి. అర్థమవుతుందండి? ఇదంతా అంటే అట్లాంటి దాన్ని ఏమంటారు అంటే అన్ఫోర్సీన్ సినారియో అంటారు. ఫస్ట్ ప్రొడక్షన్ లేదని డౌన్ అయిపోతే ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారంటే టెస్టర్ నువ్వు ఈ సినారియో టెస్ట్ చేసినావా అని అడుగుతారు టెస్టర్. బ్లేమ్ అనేది టెస్టర్సే బ్లేమ్ అవుతారు. ఏదన్నా ఒక అప్లికేషన్ ఎక్కడన్నా ప్రొడక్షన్ ఎక్కడ డౌన్ అయితే ప్రోగ్రామర్ మిస్టేక్ కాదు, అది టెస్టర్ మిస్టేక్. టెస్టర్ తీసి పడేస్తారు ఫస్ట్. నువ్వు ప్రోగ్రామ్ అనేది తింటారు. ఎందుకంటే టెస్టర్ యొక్క పని ఏంటి? అన్ని కవర్ చేయాలా, అన్ని టెస్ట్ చేయాలా. ఏదైనా ఎర్రర్ వస్తే డబుల్ టెస్ట్ వెయిట్ రావాలి, ప్రొడక్షన్ రావద్దు. మీకు ఒక ఫేమస్ స్టోరీ తెలుసా? టీసీఎస్ లో జరిగింది. ఎప్పుడో జరిగిందంటే ఒక 4 years బ్యాక్ జరిగింది. అప్పుడు ఫిఫా వరల్డ్ కప్ ఏదో వాళ్ళకి టీసీఎస్ ఒక అప్లికేషన్ చేసింది అనమాట. అప్లికేషన్ చేసింది. ఆ అప్లికేషన్ చేయడానికి మొత్తము 400 జనాలు 3 సంవత్సరాలు తీసుకున్నారు అనమాట. 3 ఏళ్ళు 400 మెంబర్స్ తీసుకొని మొత్తం చేసేసారు. అంతా అయిపోయింది, లాంచింగ్ కూడా అయిపోయింది. ప్రొడక్షన్ లో వెళ్ళిన రెండో రోజే ఒక బగ్ వచ్చింది అనమాట, పెద్ద బగ్. వచ్చిన తర్వాత ఏంటి, ఒక 2 hours ఏమో రిజాల్వ్ అవ్వలేదు. నెక్స్ట్ డే అది రిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ 400 మందిని తీసేసింది కంపెనీ. తెలుసా? 400 మెంబర్స్ ని తీసేసింది. ఒకటే రోజు పింక్ స్లిప్స్ ఇచ్చేసింది. ఇచ్చింది మా మేనేజర్, మా ఫ్రెండ్ రామకృష్ణ, మా ఫ్రెండే. హలో, ఎందుకు ఇచ్చింటారు చెప్పండి అసలు? అంటే ఆ బగ్ కూడా రాకుండా చూసుకోవాలి కదా ప్రొడక్షన్ కి ఇవ్వకముందు. అసలు జనరల్ గా అన్ని వాటికి బగ్స్ వస్తాయి, కామన్. అంటే ఎట్లుంటాయంటే బగ్స్ రాకుండా ఏ దేవుళ్ళు కాదు కదా, ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ వస్తుంది. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇండియా గవర్నమెంట్ టీసీఎస్ కి వరల్డ్ కప్ అంటే ఏమి ఇష్యూ రావద్దు. ఆ టికెట్ బుకింగ్ లను సంథింగ్ ఏదో పెద్ద ఇష్యూ వస్తే అక్కడ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ అని కంపెనీ చేసుకుంటుంది ఎవరితోని, ఆ క్లయింట్ తోని. వాళ్ళకు ఏదైనా డౌన్ అయినా కూడా వాళ్ళ టైం ఉంటుంది. నేను వితిన్ 5 minutes రిజాల్వ్ అవ్వాలి, అట్లా ఉంటుంది. ఆ టైం దాటితే మళ్ళీ ఈ కంపెనీ పే చేయాలి పెనాల్టీ. తెలుసా మీకు ఆ విషయం? క్లయింట్ వాళ్ళకి పే చేస్తాడు. అలా పే చేయడం వల్ల పాపం తప్పు ఎవరిది? అసలు 400 మందిలో తప్పు ఎవరు చేసి ఉంటారు? యాక్చువల్ తప్పు టెస్టర్. ఎప్పుడైనా సరే టెస్టింగ్ టీమ్ యొక్క ప్రొడక్షన్ డౌన్ అయితే ఫస్ట్ కాల్ వెళ్ళేది టెస్టర్ కి. టెస్టర్ ఈ సినారియో డౌన్ అయింది, అన్ని యూజర్లకు డౌన్ అవుతుంది, అంటే పని చేయట్లేదు, నువ్వు దీన్ని టెస్ట్ చేసినావా అని అడుగుతారు. ఆమె సార్ నేను టెస్ట్ చేయలేదు అంటారు. అంటే తప్పండి. వాళ్ళు చాలా మైండ్ పెట్టుకొని అన్ని సినారియోస్ రాసుకుంటారు. అలా కొన్ని సార్లు ఏమవుతాయంటే ఇప్పుడు అవి బిజినెస్ క్రిటికల్ అప్లికేషన్ అనుకో, అంటే ప్రాజెక్ట్ అంటే అన్ని ప్రాజెక్టులు తీసేయరు అట్లా. అప్పుడంటే అట్లా అన్నిటి జరగదు. మీకు అర్థమైతే నేను ఏం చెప్తున్నా స్టోరీ అంటే ఒక ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మళ్ళీ ఇంత 400 మందిని తీసేస్తే ఒక న్యూస్ లో రాలేదు, ఒక టీవీలో రాలేదు, ఒక ఆర్టికల్ లేదు, ఒకటి ఏం లేదు తెలుసా? మీకు ఎక్కడ వినుండరు మీరు. సరే అది మనకి ఎందుకు ఉద్దేశం. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా సేమ్ సినారియో వస్తుంది. మీరు మొత్తం డిప్లాయ్ చేసేసింది. ఒక చిన్న సినారియో చెప్తా. మీకు వందే భారత్ రైలు ఉన్నాయా? వందే భారత్ రైలు మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉందన్నమాట, వందే భారత్. దాన్ని మా ఫ్రెండ్ రఘు అని, మా ఫ్రెండ్ ఆ ప్రాజెక్ట్ మేనేజర్, వాడు మొత్తం చేసి ఇచ్చింది అనమాట. వాళ్ళకి ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ చేసి ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్.
సో ఏమైంది, డిప్లో అయిపోయింది, అంత ప్రాపర్ గా రన్ అవుతున్నాయి, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు, అప్లికేషన్ అంతా రన్ అవుతుంది, క్లౌడ్ లో ఉంది, అదర్ క్లౌడ్ లో ఉంది, మొత్తం అంతా క్లౌడ్ లో ఉంది. సడన్ గా ఒక రోజు ఏమైపోయిందంటే ఏదో దాని వందే భారత్ కోసమే ఒక సపరేట్ యాప్ ఉంటుంది అనమాట. అది ఎవరు వాడతారంటే స్టేషన్ మాస్టర్లు వాళ్ళు వాడతారు. అది పని చేయట్లేదు, ఒక 2 hours పని చేయలేదు. పని చేయకపోతే ఏమైంది, సడన్ గా మా ప్రాజెక్ట్ మేనేజర్ కదా, వాడికి కాల్ వచ్చింది, ఏమైంది ఇట్లా పని చేయట్లేదు అని చెప్తే ఫస్ట్ వాడు ఏం చేస్తాడు చెప్పు, ఫస్ట్ ఏమైనా జరుగుతుంది, ఒక వెబ్సైట్ డౌన్ అయిందప్ప, ఫస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎవరిని కాల్ చేస్తాడు, DevOps engineer call. మనల్ని క్లౌడ్ అడ్మిన్ ఫస్ట్ చేస్తారు. I mean, cloud admin. ఫస్ట్ Application క్లౌడ్ insights అడ్మిన్ with headsets. Yeah. క్లౌడ్ అడ్మిన్ కాల్ చేసి అసలు ఏం జరిగిందని అడుగుతారు. అప్పుడు నీకు చెప్పాలా నువ్వు, అంటే నువ్వు రాసావా ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్, డీపీ కోడ్ నువ్వు రాసినావా? లేదు. నువ్వు రాయకుండా నిన్నే ఎందుకు అడుగుతాడు? డిప్లాయ్ చేసిన Monitor చేసేది మనం ఇక్కడ. అంతా డిప్లాయ్ చేసిందంతా నువ్వే, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డీపీ, ఆ థర్డ్ పార్టీ ఉంటాయి చాలా, ప్రతి ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డిజైన్ డాక్యుమెంట్ ని ఇంప్లిమెంట్ చేసింది నువ్వే. సో నువ్వు వానికి ఏం చెప్పాలా, వాళ్ళకు ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం చెప్పాలా నువ్వు? ఫస్ట్ థింగ్ ఎవరి ఇష్యూ అయిపోవాలను, నేను ఎవరేమన్నాడు, నీ 100లో 99% నీ ప్రాబ్లం కాదు అది, అవునా? డిప్లాయ్ అయిపోయినాక నీ ప్రాబ్లం ఎందుకైతే కాదు, 100లో 99.99% అది మన ప్రాబ్లం కాదు. సో మనం ఏం చేయాలంటే అది ఫ్రంట్ బ్యాక్ డీపీఆర్ ఇంటిగ్రేషన్ అన్ని చూసి ఎవరిదో ప్రాబ్లం చెప్తాం, ఆ ప్రాబ్లం ఎవరి ప్రాబ్లం వాడికి అసైన్ చేస్తాం, వాడు వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు, ఇట్లా అన్ని జరుగుతుంది. అయితే దీంట్లో మెయిన్ గా ప్రాబ్లం ఏమవుతుందంటే, ఎక్కువ అంటే అంత బెస్ట్ కేస్ సినారియో అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒక ప్రాబ్లం బ్యాక్ ఎండ్ అని చెప్పింది, బ్యాక్ ఎండ్ ఏం చేస్తారు మామూలుగా, అవును నాదే మిస్టేక్ అని రిజాల్వ్ చేస్తారు, అవునా? ఇది బెస్ట్ కేస్ సినారియో. వర్స్ట్ కేస్ సినారియో ఏమై ఉండొచ్చు, వాళ్ళ సైడ్ తప్పలేదని చెప్తారు, వాళ్ళ సైడ్ తప్పలేదంటారా? ఖచ్చితంగా వాళ్ళ సైడ్. ఇప్పుడు నేను వందే భారత్ మిషన్ అదే జరిగింది, మరి రఘు ప్రాజెక్ట్ మేనేజర్ కి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ ఇష్యూ వచ్చి బ్యాక్ ఎండ్, ఆ క్లౌడ్ అడ్మిన్ చెప్పిండు, ఈ బ్యాక్ ఎండ్ లో ఏంటంటే బ్యాక్ ఎండ్ ఏపీఎస్ ఉంటాయి కదా, బ్యాక్ ఎండ్ ఏపీఎస్ ఫైర్ అయినప్పుడు అవి ఒక టైంలో ఫైర్ కావాలి. అంటే ఇప్పుడు నీకు కంటిన్యూస్ ఏపీఎస్ ఉంటాయి, అంటే ఒకదాని ఇన్పుట్ ఇంకో దాని అవుట్పుట్ వస్తుంది, ఒకదాని ఇన్పుట్ ఇంకో దానికి అవుట్పుట్, అర్థమవుతుందండి? అట్లా ఉన్నప్పుడు మధ్యలో 3వ ఏపీఐ ఒక 5 seconds లేట్ గా ఆన్సర్ ఇచ్చింది అనమాట, 4వ ఏపీఐ. అప్పుడు 4వ ఏపీఐ టైం అవుట్ అయిపోయి ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఎవరి ఇష్యూ అన్నట్టు ఇది, మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఎర్రర్ బ్యాక్ ఎండ్ కనబడుతుంది, ఆ ఏపీఎస్ ఫెయిల్ అయినట్టు, కానీ యాక్చువల్గా అది ఏపీఐ ఫెయిల్ అవ్వలేదు, ఆ ఏపీఐ అనేది లేట్ రెస్పాన్స్ ఇచ్చింది, అర్థమైందండి? అప్పుడు ఏమైందంటే ఈ క్లౌడ్ అడ్మిన్ ఏం చెప్పిందంటే, రఘు ఇది బ్యాక్ ఎండ్ ప్రాబ్లమ్, బ్యాక్ ఎండ్ టీమ్ చెప్పండి అంటే, అది బ్యాక్ ఎండ్ టీమ్ కి అసైన్ చేసింది అనమాట. బ్యాక్ ఎండ్ టీమ్ కి అసైన్ చేస్తే వాళ్ళు మొత్తం చూసుకుంటారు కదా ఏమైంది ప్రాబ్లం అని, వాళ్ళంతా అక్కడ ఏది డౌన్ లేదు, అంటే అన్ని ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి, అన్ని ఏపీఎస్ వాళ్ళు ఏంటి ఒక డమ్మీ రన్ చేస్తారు అనమాట, అన్ని ఏపీఎస్ మీద, అంటే ఏదైనా ఫెయిల్ అవుతుంది, అన్ని రన్ అవుతున్నాయి, ఎవ్రీథింగ్ రన్నింగ్ ఉంది. వాడేమంటే నా ప్రాబ్లం కాదంటాడు. మరి ఏం ప్రాబ్లం అయిందంటే మేబీ క్లౌడ్ అడ్మిన్ సంథింగ్ ఏదో మిస్ చేసిండు, వాళ్ళు సింపుల్ గా నీ మీద వేస్తారు కదా, వాడు ప్రాబ్లం అయితే ఫ్రంట్ ఎండ్ అని అన్నారు కదా, అన్నారు కదా. వందల గైస్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నాకు కూడా ఈ రోజు కూడా నాతో వాదిస్తారు ప్రోగ్రామర్, ఇది నా ప్రాబ్లం కాదంటారు. ఎందుకంటారంటే ఇనీషియల్ గా ఏదైనా ప్రాబ్లం డౌన్ అయిపోతే ప్రెషర్ హెవీ ఉంటుంది, అంటే అది ఫస్ట్ అప్ అయిపోవాలా, లేకుంటే తెలుసు కదా మీరు వర్క్ చేసినారు కదా, మీరు ఎప్పుడైనా క్రిటికల్ అప్లికేషన్ లో వర్క్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఏదన్నా ఇష్యూ ఒకటి డౌన్ అయిపోతే, ఈవెన్ రేజ్ అయిపోతే విత్ ఇన్ 1 hour అది రిజాల్వ్ అయిపోయి అది మళ్ళీ మంచిగా అయిపోవాలి, లేకపోతే ఆ ప్రెషర్ చాలా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ ఎండ్ టీమ్ ఏ టీమ్ అయినా సరే ఆ ప్రెషర్ లో వర్క్ చేయలేరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే, వాడు సింపుల్ గా నాకు అన్ని రన్ అవుతున్నాయి, అది క్లౌడ్ ఇష్యూ అని అగైన్ ఆ టికెట్ నీకు అసైన్ చేస్తారు. ఆ అసైన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళకి కొంచెం టైం దొరుకుతుంది, వాళ్ళు ఏం ఇష్యూ అంటే వాడు ఇంటర్నల్ గా కొంచెం వాడు దాన్ని చేసుకుంటాడు అనమాట, చెక్ చేసుకుంటాడు ఇంకేదైనా ఉందని. అప్పటి వరకు ఆ టికెట్ మన మీదే ఉంటుంది, మనం ఏం చేస్తాము, అది ఏదో వీటి కదా కానీ అంటే గైస్ ఎట్లుంటుంది అంటే మీకు ఎక్స్పీరియన్స్ తో అర్థమవుతుంది అబ్బా. మీరు ఒక ప్రాజెక్ట్ కూర్చొని వాళ్ళు ఎట్లా గేమ్ ఆడతారంటే ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ పర్సన్ బట్టి ఉంటుంది. కొందరేమో జెన్యూన్ ఉంటారు, అవును బ్రో ఇది నా ప్రాబ్లమే నేను సాల్వ్ చేస్తా అంటారు. కొందరు ఎట్లుంటారంటే అసలు వాళ్ళు ఘోరంగా ఉంటారు, వాడు మన ప్రాబ్లం అంటాడు, రిజాల్వ్ చేసుకుంటాడు, మరి రిజాల్వ్ అయిపోయినా కూడా ఎప్పుడు రిజాల్వ్ చేసినట్టు అది ఆటోమేటిక్ గా క్లౌడ్ ఇష్యూ అయితే అది మళ్ళీ సెట్ అయిపోయిందని వేస్తారు. అది స్లో రెస్పాన్స్ అని ఎలా తెలుస్తుంది, లైక్ డౌన్ కాదని మాత్రమే కనిపించింది వాళ్ళకి. ఎందుకైందంటే లాజిక్ యాప్స్ ఉంటుంది తెలుసా మీకు, అది మీకు సిలబస్ లేదు కానీ విన్నారా మీరు ఎప్పుడైనా లాజిక్ యాప్స్? జస్ట్ పేరు విన్నాను. చాలా ఇంపార్టెంట్ లాజిక్ యాప్స్, అంటే దాని మీదే జాబ్స్ ఉంటాయి. అప్పుడు ఎట్లా తెలిసిందంటే దీంట్లో వర్క్ ఫ్లోస్ ఉంటాయి, లాజిక్ యాప్స్ క్రియేట్ చేస్తే దీనికి వర్క్ ఫ్లోస్ ఉంటాయి అనమాట. ఆ వర్క్ ఫ్లోలలో మా రఘుకి ఏమన్నారంటే, ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఆ బ్యాక్ ఎండ్ ఏం చెప్పిందంటే, ఈ క్లౌడ్ అడ్మిన్ కి ఇది నా మిస్టేక్ కాదు అన్న, అన్ని రన్ అవుతున్నాయని చెప్పాను. అయితే సరే అని చెప్పి క్లౌడ్ అడ్మిన్ గారికి చూస్తున్నాడు, అది ఇండియన్ గవర్నమెంట్ అది కాల్స్ వస్తున్నాయి. వీడు ఏం చేసినంటే దానికి సంబంధించిన లాజిక్ యాప్ ఓపెన్ చేసిన అనమాట. అందులో అర్థమైంది అంటే ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్ వెళ్ళేటప్పుడు అది టైం అవుట్ అవుతుంది, మళ్ళీ అది ఫ్రీక్వెంట్ టైం అవుట్ అవుతలేదు, అంటే కొన్ని దగ్గరనే టైం అవుట్ అవుతుంది. అప్పుడు ఏం చేసినంటే దాని రిజల్యూషన్ అంటే ఈ క్లౌడ్ అడ్మిన్ ఇంటిగ్రేషన్ టీమ్ అని ఉంటుంది అనమాట. వాళ్ళ పని ఏంటంటే ఈ లాజిక్ యాప్స్ రాయడం, వాళ్ళకు టికెట్ అసైన్ చేస్తే వాళ్ళు దాన్ని రీరన్ చేసేది మొత్తం లాజిక్ యాప్, రీరన్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యింది. ఇప్పుడు ఇదంతా ఎట్లా తెలుస్తుంది అంటే క్లౌడ్ అడ్మిన్కి అర్థం ఉండాలి, అర్థమవుతుందండి. ఎవడు ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. మామూలుగా అప్లికేషన్ ఇష్యూ అయితే నీకు అప్లికేషన్ సైజ్ లో కనబడిపోతుంది కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఈ టైం అవుట్లు కనబడవు, వీటి కోసము దానికి సంబంధించిన లాజిక్ యాప్స్ క్రియేట్ చేయబడితేనే కనబడతాయి. గైస్ ఏదో వెళ్ళిపోయినాం, అసలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయినా మనం. సరే బ్యాక్ వచ్చేసేయండి. ఏం మాట్లాడుతున్నాం అసలు, ఎక్కడ నుంచి తప్పినాం ట్రాక్ మనం.
ఎక్కడ ఉన్నామండి ఇప్పుడు మనం? పైప్ లైన్ ఉంది. అది ఇక్కడ pipeline error. ఇది ఏమైనా చెప్పండి, అక్కడ ట్రై చేయండి ఎవరైనా చూసి. ఇది ఏమైనా చెప్పండి ఎవరైనా. క్లయింట్ సైడ్ సర్వీసెస్ ఫెయిల్ అవుతుంది. క్లయింట్ సర్వర్ ఎర్రర్. Failed to execute. ఇక్కడ ఎర్రర్ చదివితే మీకు ఏమంటుందంటే ఇక్కడ ఎర్రర్ని చూడండి. ఇదేదో క్లయింట్ సర్వీస్ లో 17 లైన్ దగ్గర క్లయింట్ డస్ నాట్ కంటైన్ డెఫినేషన్ ఫర్ నేమ్ అనేది ఉంది. ఇది చూసి ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇది ఒక కోడ్ ఎర్రర్ కదా మామూలుగా, దాన్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? కోడ్ ఎర్రర్. అది 100% కోడ్ ఎర్రర్ లాగా ఉంది. కిందికి రండి. ఇక్కడ చూడండి, .NET ఎగ్జిటెడ్ విత్ సమ్ కోడ్ 1 అనేది వచ్చింది. కోడ్ అయితే సేమ్ ఎర్రర్ వచ్చింది. నాన్ జీరో ఎగ్జిట్ కోడ్ ఆన్ ఫాలోయింగ్ ప్రాజెక్ట్స్ అని అంటే ఈ ప్రాజెక్ట్ ఆ లైన్ నువ్వేం చేస్తావు అప్పుడు మామూలుగా? ప్రోగ్రామర్ కి చెప్పాలి. ప్రోగ్రామర్ చెప్తావా? ప్రోగ్రామర్ కి అరే నువ్వు చూడ, కానీ ఇక్కడ గమనించండి, ఇది యాక్చువల్గా ఇక్కడ ఏమొచ్చింది నీకు? బిల్ బిల్ నీకు ఒక ఎర్రర్ ఉంటే బిల్ సక్సెస్ ఎట్లా అవుతుంది? సక్సెస్ అయిపోతుంది కానీ ఎర్రర్ వస్తుంది. అట్లా ఎర్రర్ ఉంటే బిల్ ఫెయిల్ అవుతుంది, బిల్ సక్సెస్ కాదు. ఇప్పుడు కానీ ఇప్పుడు అయింది. ఇదే ఒక నేను చెప్పలేదు కస్టమ్ డిప్లాయ్మెంట్ అంటే ఇట్లా కనబడుతుంది. అంటే యాక్చువల్గా ఎక్కడ ఎర్రర్ ఉన్నా నీకు ఫైనల్ గా బిల్ ఫెయిల్ అవుతుంది కన్ఫర్మ్. కానీ ఇక్కడ బిల్డ్ సక్సెస్ అయింది, పైననేమో ఎర్రర్స్ చూపిస్తున్నాయి. ఫైనల్ ఇక్కడ ఇట్లా ఎర్రర్ అయిపోయిందంటే అర్థం ఏంటంటే అది ప్రోగ్రామర్ ఇష్యూ కాదు. నువ్వు మామూలుగా మనం ఏం చేస్తాం, ఈ సక్సెస్ఫుల్ చూడం, ఈ ఎర్రర్ ఉందా, ఈ మొత్తం లాక్ కంప్లీట్ ఇదంతా కాపీ చేస్తాం. ఇది మన మిస్టేక్ అయితే ఈ మొత్తం కాపీ చేసి వాడు పెట్టేసి చూరా బాబు ఎర్రర్స్ ఉన్నాయంట. వాడు ఏం చేస్తారు అప్పుడు? వాడు ల్యాప్టాప్ ఓన్ చేస్తాడు, లోకల్ రన్ చేస్తాడు, వాడికి ఎర్రర్ ఒరే బాబు నాకు వాడిని నేను పిలుస్తాడు, నేను చూడు నా లోకల్ రన్ చేస్తున్నా, అవుట్పుట్ వచ్చింది, నాకు నా బిల్డ్ సక్సెస్ అయింది, నీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంది అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది తెలుసా? ఇక్కడ యాక్చువల్గా బిల్డ్ సక్సెస్ అయింది. ఇది ఎర్రర్ ప్రాబ్లము అప్లికేషన్ లో లేదు, నువ్వు రాసిన పైప్ లైన్ లో. అదే వీటిని ఏమంటారు? ఇట్లాంటి దాన్ని కస్టమ్ డిప్లాయ్మెంట్ అంటారు. అంటే ఏంటంటే డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? డిఫాల్ట్ డిప్లాయ్మెంట్ అంటే గైస్ మామూలుగా నువ్వు వాడిన జనరల్ పైప్ లైన్ ఉంటుంది కదా, అంటే ఆ టెంప్లెట్ ఉంటుందా, ఆ టెంప్లెట్ అనేది కరెక్ట్ గా వర్క్ అవుతుంది. అంటే రీస్టోర్ మొత్తం రీస్టోర్ చేస్తుంది. బిల్డ్ ఏం చేసిన ప్రాజెక్ట్ అంతా బిల్డ్ చేసి ఈ లొకేషన్ లో పెట్టేస్తుంది. పబ్లిష్ ఏం చేస్తుంది అంటే దీనిలోంచి ఫైల్స్ తీసుకొని అవుట్పుట్ ఇలా పెట్టేస్తుంది. ఫైనల్ ఆర్టిఫాక్ట్ ఇక్కడ నుంచి క్రియేట్ అయిపోతుంది. అది డిఫాల్ట్ డిప్లాయ్మెంట్. అన్ని 95% ప్రాజెక్ట్ అట్లనే వర్క్ అవుతాయి, ప్రాపర్ గా అవుతుంది. కానీ కొన్ని ఉంటాయి అవి దాన్ని ఫాలో అవ్వవు. అట్లా ఫాలో కాని టైంలో మీరు ఏం చేయాలంటే కస్టమ్ డిప్లాయ్మెంట్ అంటే మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ ఇవ్వద్దు, ఈ లొకేషన్స్ ఇవ్వద్దు, ఇవి తీసేయాలి. ఎందుకు తీసేయాలి తెలుసా? అసలు ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఇక్కడ ఏమవుతుందంటే మనం చెప్పిన ఫోల్డర్ లోకి బిల్డ్ వెళ్ళట్లేదు. ఇక్కడ బిల్డ్ సక్సెస్ అయింది కానీ ఆ బిల్డ్ ఫైల్స్ ఇక్కడికి వెళ్తలేదు. మనం చెప్పిన ఫోల్డర్ ఇది ఉందా, ఇందులోకి పబ్లిష్ ఫోల్డర్ వెళ్తలేదు. అర్థమైందా చెప్పిన? ఒకటి చూపిస్తాను. ఇది రేర్గా వస్తుందండి, చాలా రేర్గా వస్తుంది, కానీ వస్తుంది. నేను చూపిస్తాను. ఇది ఉంది ఇక్కడ అండి. ఫస్ట్ థింగ్ ఇక్కడ ఇదేంటండి? ఇది Project entry point. అది ప్రాజెక్ట్ ఎంట్రీ పాయింట్. దాని అర్థం ఏంటి? పర్లేదు, ఇది ఈ ఫైల్ చూసుకో, అది నేను ఎంట్రీ పాయింట్ అని చెప్పాను. దాన్ని ఇలా మార్చు. ఏంటంటే ఏం లేదప్ప, దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నా. మనకు అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని రెండు ఉంటాయి, అవునా? అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటంటే ఇది కదా నీది యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ ఇదేనా? ఇది కానీ లాస్ట్ కనిపిస్తుందండి ఇక్కడ ఈ సిఎస్ ప్రాజెక్ట్ ఉందా? ఇదే కదా ఎంట్రీ పాయింట్ ఇదేనా? ఇది ఉందా? అంటే ఇదేంటి? ఇది పాత. దీన్ని కాపీ చేయాలి, ఇలా దాన్ని కాపీ చేసా. ఎందుకు దాన్ని కాపీ చేశా? ఎందుకంటే ఇక్కడ చూడండి, దీని అర్థం ఏంటంటే ఇది రిలేటివ్ పాత్. రిలేటివ్ పాత్ అంటే స్టార్ అంటే ఫోల్డర్, ఏదో ఫోల్డర్ లో స్టార్ అంటే ఏంటి, ఏదో నేమ్ లో చెక్ చేయని చెప్పడం, అవునా? మీ ఊరు ఏదంటే హైదరాబాద్ అని చెప్పడం, అవునా? ఇదేంటి? ఇది అబ్సల్యూట్ పాత్ అంటే అర్థం ఏంటి? వెబ్ అనే ఫోల్డర్ లో ఈ పేరుతో ఇది అక్కడికి వెళ్ళి చూసుకోవాలి చెప్పడం. అర్థమవుతుందండి? క్లియర్ గా పాత్ మెన్షన్ చేస్తే ఇట్స్ అన్ అబ్సల్యూట్ పాత్. కరెక్ట్ పాత్. ఇది ఎట్లా ఏ అయితే పైప్ లైన్ కి జనరల్ గా ఉండేటి వర్క్ అన్నప్పుడు మనము స్పెసిఫిక్ గా ఇలా రాయాలి. అర్థమైందా? సరే, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎట్లా అప్డేట్ చేసి ఇక్కడ నేను ఎంటర్ చేయలేకపోతున్నాను. ఇక్కడ ఇది అన్లింక్ అంటారు. ఇది అన్లింక్ చేస్తే నువ్వు ఎంటర్ చేయగలరు. అర్థమవుతుందా? అది మీకు జనరల్ అన్లింక్ చేసి ఎంటర్ చేశారు. మరి
ఓకే. తర్వాత మనకు నార్మల్‌గా అయితే నెక్స్ట్ ఇదేంటిది ఆర్గ్యుమెంట్ అంటే మన లొకేషన్ చెప్తున్నామా అక్కడ ఎళ్ళు అని. Yeah. ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఇక్కడికెళ్ళు అని చెప్తున్నాం హ్మ్. అంతేనా? హ్మ్. అది తీసేయాలి. ఆర్గ్యుమెంట్స్ ఉంచొద్దు. ఎందుకంటే మనము ఎళ్ళుమంటే అది ఎళ్తలేదు. ఎళ్ళుమని చెప్తే అక్కడికెళ్ళకనే ఎర్రర్ వచ్చిందంట. అవునా? Yeah. నువ్వు బిల్డ్ అక్కడ క్రియేట్ చేయి అని చెప్పినావు ఇంతకుముందు. ఇప్పుడేం చెప్తా అంటే బిల్డ్ క్రియేట్ చేయి నీ ఇష్టం దగ్గర క్రియేట్ చేయి అని చెప్తున్నా. అర్థమైందా? గైస్ అర్థమైంది. ఆర్గ్యుమెంట్స్ రిమూవ్ చేసేయాలి. ఇక్కడ కూడా ఆర్గ్యుమెంట్ రిమూవ్ చేయి. ఓకే. రిమూవ్ చేసిన ఇప్పుడు మళ్ళా సరే రిమూవ్ చేసి ఇక్కడ రిమూవ్ చేసావు కదా! ఇక్కడ ఏం చేయాలి? ఇదేంటిది? మామూలుగా ఎప్పుడైనా సరే మన ఆర్టిఫాక్ట్ అనేది ఈ ఫోల్డర్ నుంచి క్రియేట్ అవుతదా? బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేట్ డైరెక్ట్‌లీ. Yeah. జనరల్‌గా అదే కదా! సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా తెలుసా? ఈ 2 ఆర్గ్యుమెంట్ తీసేసిన. ఇక్కడికి ఏం చెప్తున్నామంటే ఇది నేను బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేట్ డైరెక్ట్‌లో ఉంటాయి నీ ఫైల్స్ ఇది క్రియేట్ చేసుకోమని దీన్ని రన్ చేస్తున్నా. ఇది ఫస్ట్ టైమ్ రన్. దీన్ని ఫస్ట్ రన్ అంటారు. ఫస్ట్ రన్‌లో మనకు వినండి. ఏం లేదమ్మా మనం ఏం చేయాలంటే ఫోల్డర్‌లు ఎక్కడ స్టోర్ అవుతుందో ఫిజికల్‌గా చూడాలి. ఏజెంట్లు ఎక్కడ స్టోర్ అవుతున్నాయి? ఆర్గ్యుమెంట్లు ఇవ్వకుండా, డిఫాల్ట్ లొకేషన్స్ ఇవ్వకుండా ఎక్కడ స్టోర్ అవుతుందో చూడాలి. ఆగండి చెప్తా. ఎర్రర్ ఓన్లీ .NET‌గా వస్తది సార్ ఇది. ఏ దానికన్నా వస్తది. డాట్‌నెట్‌కి కాదు ఎక్కడైనా వస్తది. గైస్ ఇప్పుడు దాకా నాకు 8 ఇయర్స్ 8.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి పైప్‌లైన్స్‌లలో. నాకు ఇప్పుడేమైనా ఇష్యూ వస్తదా నాకు? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తున్నా. నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రావా మీరేమనుకుంటున్నారు? వస్తాయి. 100% వస్తాయి. ఎందుకొస్తాయి? ఒక పైప్‌లైన్ మొన్న రీసెంట్‌గా పైప్‌లైన్ రాసిన పైథాన్‌ల 1 వీక్ పట్టింది. ఘోరంగా ఎర్రర్స్ వస్తున్నాయి. ప్రోగ్రామ్ లోకల్‌లో రన్ అవుతుంది. ఆ పైప్‌లైన్ ఏమో రన్ అయితలేదు. ఏందిరా అంటే వారం పట్టింది. వారం అయింది అది సాల్వ్ చేయడానికి ప్రాబ్లమ్. అంటే మీ ఎక్స్‌పీరియన్స్‌తోని సంబంధం లేదండి. ఇప్పుడు మనకు ఐడియల్‌గా ఏంటంటే రియాక్ట్‌కి ఇవి టాస్క్‌లు, డాట్‌నెట్‌కి ఇవి టాస్క్‌లు ఇవి మనకు తెలుసు అంతేనా? ఓన్ సినారియోస్‌కైతే ఎర్రర్స్ వచ్చినా యూ కెన్ సాల్వ్ ఇట్ వితిన్ మనకు అర్థమైతాయి. కానీ కొన్ని సినారియోస్ ఉంటాయి. అవి నీకు అర్థం కావు. ఆ ప్రోగ్రామర్ గాడు ఏం చేస్తాడంటే పైథాన్ ప్రాజెక్ట్ లోపల ఏదో ఒక మీకు థర్డ్ పార్టీ ప్లగిన్స్ అని విన్నారా ఎప్పుడైనా? అంటే అప్లికేషన్‌లో ఒక థర్డ్ పార్టీ వాడతాడు. తెలుసా మీకు? ప్రోగ్రామర్ మీరు ఇక్కడ ఎవరైనా ప్రోగ్రామర్ ఉన్నారా? ఓకే. గైస్ థర్డ్ పార్టీ ప్లగిన్స్ వాడతారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు వాడతారంటే అప్లికేషన్‌కి ఒక ఎక్స్‌ట్రా ఫీచర్ యాడ్ చేయడానికి. కానీ అది మనకు చెప్పరు. నువ్వు రన్ అయితున్నప్పుడేమో ఎర్రర్ చూపిస్తూ ఉంటది. ఎందుకోసం అంటే ఆ థర్డ్ పార్టీ ప్లగిన్‌కి సంబంధించిన రీస్టోర్ అంటే దానికి సంబంధించిన ప్యాకేజ్ కోడ్‌లో ఉండాలి. అది లేకుంటే ఎర్రర్ వస్తది. సో గైస్ మీకు ఎట్లా ఉంటదంటే మీకు ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి గది. అంటే 100కు 90% గైస్ మీకు ఎర్రర్స్ రావు. అయిపోతాయి. కానీ 10% ఎప్పుడు ప్రతిసారి కొత్త ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. సరే కరెక్ట్. ఇప్పుడు ఏమైందండి సక్సెస్ అయిందా? ఆ! మరి సక్సెస్ అయితే ఇది కదా! ఇక్కడ నాకు ఇక్కడ ఇది ఉంటదా? ఇక్కడ 1 కన్స్యూమ్డ్ అని ఇట్లా ఏంటిది? ఆర్టిఫాక్ట్. 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 ఇక్కడ నా ఆర్టిఫాక్ట్ ఏం రాలే నాకు. ఇది చెప్తా. ఇక్కడ ఇది ఎంప్టీ ఉంది నాకు. ఎలా తెలిసింది తెలుసా నాకు అది ఎంప్టీ ఉందని? చూపిస్తా. దీన్ని రన్ చేయండి. గైస్ ఇక్కడ చూడండి. ఇది మీ ఆర్టిఫాక్ట్ కదా! ఇది ఇదేంది అర్థం? ఓకే. Nothing directly to డ్రాప్ build ఉంది. problem. DA1A అంటే ఏంటి? డ్రాప్. డ్రాప్ కాదు. డ్రాప్ అనేది డ్రాప్ ఇది. DA1A ఏంటి? బిల్డ్ Publish ఆర్టిఫాక్ట్ స్టేషన్ డైరెక్టరీ. artifact staging directory. Yeah. DA1S అంటే సోర్స్ డైరెక్టరీ కదా! Source directory. Yeah. ఇక్కడ నువ్వు డ్రాప్ క్రియేట్ చేస్తుంది నువ్వు ఈ బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేషన్ డైరెక్టరీ నుంచే కదా! Yeah. కానీ అది ఇదే ఎంప్టీ ఉంటే నీకు డ్రాప్‌లో ఏముంటది మనం? ఏముండదు కదా! యాహ్! అంటే ఇది తప్పు అన్నమాట. అంతేనా? ఆ! నీ ఆర్టిఫాక్ట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ ఇక్కడ లేదు. ఇది ఎంప్టీ ఉంది అని చెప్తుంది. అవునా? ఎక్కడుంది మరి? యాక్చువల్‌గా ఇందులో ఏముండాలా? ఎస్ ఉండాలి. బిల్డ్ కోడ్. సారీ. పబ్లిష్ కంటెంట్స్ ఉండాలి. పబ్లిష్ Publish folder. డాట్‌నెట్ అయితే ఏ కంటెంట్స్ తోని డ్రాప్ క్రియేట్ అయితది? పబ్లిష్ ఫోల్డర్ తోనే కదా! గుర్తుందా? రియాక్ట్ అయితే ఏ ఫోల్డర్ తోని అయితది? Drop. బిల్డ్ ఫోల్డర్ గైస్. Build folder. రియాక్ట్ కి Sorry. బిల్డ్ కదా! యాంగులర్ కి వ్యూ కి లిస్ట్ ఫోల్డర్. ఇవే కదా మెటీరియల్. ఇందులోనే కదా యాక్చువల్ కోడ్ ఉంటది. అవును. మీ ప్రతిసారి మీ డ్రాప్ ఈ ఫోల్డర్‌ల నుంచే కదా క్రియేట్ అవుతది. అవును. గైస్ గుర్తుందా? గుర్తుందన్నా? మరి ఇప్పుడు DA1A ఎంప్టీ ఇందులో ఏముందంటే పబ్లిష్ ఫోల్డర్ ఉండాలి కదా! Publish folder. Yeah. మరి పబ్లిష్ ఫోల్డర్ ఎక్కడ ఉంది? ఇది చూడండి. ఇది పబ్లిష్ ఫోల్డర్ కదా! పబ్లిష్ ఫోల్డర్ ఏ లొకేషన్ ఉంది? ఈ లొకేషన్‌లో. గైస్ నీకు కావాల్సిన పబ్లిష్ ఫోల్డరేనా? యాహ్! ఆర్టిఫాక్ట్ ఎప్పుడైనా ఎందులో నుంచి క్రియేట్ అయ్యేది? ఇక్కడ నుంచేనా క్రియేట్ అయ్యేది? అదే ఇది కాపీ చేయాలి. ఇదే ఇక్కడ నుంచి ఇంతవరకు ఇక్కడ వరకు మీ పైప్‌లైన్‌లో కాపీ చేయాలి. అర్థం కాలేదు. కరెక్టా ఇప్పుడు ఇది? ఇది ఎందుకు ఇష్టమైనది?
నాకు ఎలా తెలుసు ఇక్కడ పబ్లిష్ Okay, I told you. నాకు ఎలా తెలిసింది ఇక్కడ పబ్లిష్ ఫోల్డర్ ఉంది? అక్కడ లాగ్స్ లో కనిపించింది కదా మీకు. ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఎందుకు రన్ చేస్తామంటే ఆర్టిఫాక్ట్ కోసం కాదు, ఆ లొకేషన్ కోసం రన్ చేస్తాం. అర్థమైందండి? కస్టమ్ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అవుతుందా ఎవ్రీ టైం? ఫస్ట్ టైం అన్నిటికీ ఫెయిల్ అవ్వదు ఇట్లా. మీరు లొకేషన్ కోసం రన్ చేశారు కాబట్టి మీకు తెలుసు. లొకేషన్ కోసం రన్ చేసినప్పుడు నాకు అర్థమైంది అక్కడ ఉందని. Yeah. లేకపోతే నాకు తెలుస్తుందా అక్కడ ఉందని? తెలియదు. అర్థమైందా అండి? ఇప్పుడు నేను Okay. సేవ్ క్యూ చేసిన అనుకో, నెక్స్ట్ టైం అన్ని సక్సెస్ అవుతాయి. ఆ డ్రాప్ లోకి కావాల్సిన కంటెంట్స్ అందులో వస్తాయా డ్రాప్ కి? వస్తాయి. yes అర్థమైంది? అంటే కస్టమ్ డిప్లాయ్మెంట్స్ ని మినిమం మీరు 2 సార్లు రన్ చేయాలి. ఫస్ట్ సార్ ఎందుకు రన్ చేస్తారు? టు నో ద లొకేషన్స్, ఎక్కడ ఉన్నారు. సెకండ్ టైం ఎందుకు రన్ చేస్తారు? టు గెట్ యువర్ ఆర్టిఫాక్ట్. Yeah. అర్థమైందా? ఇదే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారండి. ఎప్పుడన్నా నువ్వు కస్టమ్ డిప్లాయ్మెంట్ చేసావా? ఎందుకు చేసావు? అసలు ఎలా తెలుస్తుంది నీకు? అంటే ఇదంతా స్టోరీ చెప్పాలి. చేశాను, ఇలా ఫస్ట్ టైం 2 సార్లు రన్ చేయాలా? యాక్చువల్గా ఫస్ట్ టైం రన్ చేస్తే బిల్ ఫెయిల్ అవుతుంది, కానీ అది కోడ్ ఎర్రర్ కాదు. అది ఆ బిల్ ఫోల్డర్లు కనబడక దానికి ఆ డిఫాల్ట్ పాత్ ని ఫాలో అవ్వక ఎర్రర్ వస్తుంది. మరి దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసినావు? ఫస్ట్ టైం రన్ చేసా, లొకేషన్ కనుక్కున్నా, సెకండ్ టైం ఆ లొకేషన్ పెట్టేసినా నాకు వచ్చేసిందని చెప్పాలి. Yeah. అర్థమైందా? ఓకే. అంతే మరీ. అంటే ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారనుకోండి, మీరు వెంటనే వెళ్ళి ఒక 7 years ఎక్స్పీరియన్స్ 8 years ఎక్స్పీరియన్స్ అయితే జాయిన్ అయితే కాదు కదా. మీరు ఎంత మాక్సిమం క్లౌడ్ లో 2-3 years అని వెళ్తారు, అంతేనా? అంతే వెళ్ళండి. అంతేగాని నాకు 5 years ఉంది 7 years ఉంది అని వెళ్ళద్దు. ఇనీషియల్ స్టేజ్ మాక్సిమం మీరు 3 or 4 years చెప్పుకోవాలి. ఓకేనా? చెప్పుకున్నప్పుడు ఈ కస్టమ్ డిప్లాయ్మెంట్స్ ని ఎప్పుడైనా సీనియర్ డీల్ చేస్తారు, కానీ మీరు కూడా చేసినా అని చెప్పాలి. నేను కూడా చేశాను, మేము చేశాము, ఒక ప్రాజెక్ట్ ఉండే ఇలా వచ్చి ఉండే. అసలు ఏం లేదా కస్టమ్ డిప్లాయ్మెంట్ అంటే ఎందుకు క్రియేట్, దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తామంటే 2 సార్లు మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి సేమ్ పైప్లైన్. అది ఒక ఆన్సర్. ఎందుకు వస్తుందంటే ఆ ప్రాజెక్ట్ నేచర్ వల్ల వస్తుందని చెప్పాలి. ఓకే, ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు, చూసావా? ఇందులోంచి ఇది ఎంప్టీ లేదు, ఇప్పుడు క్రియేట్ అవుతుంది. అవునా? Yeah. ఇప్పుడు ఈ పైప్లైన్ కొట్టు, ఇక్కడ డ్రాప్ వచ్చిందని చూసినా, ఇంత పైప్స్ ఉన్నాయా? ఎస్, అర్థమైందా? ఇంతకుముందు ఇది ఎంప్టీ ఉంటాయి, అవునా? సరే, మనం ఫాస్ట్ గా దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 minute. గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం, ఇది ఏంటి చెప్పండి, ఏంటిది ఏంటండి? దీనే ఎస్క్యూఎల్ స్క్రిప్ట్ ఫైల్ అంటారు, అవునా? ఇందులో చాలా క్రియేట్ టేబుల్స్ ఉన్నాయి, 8 ఇండెక్సెస్ ఉన్నాయి. ఇండెక్స్ లో క్రియేట్ చేస్తాడు, తర్వాత యూనిక్ ఇండెక్స్ లో చేస్తాడు, ఇన్సర్ట్ క్వెరీస్ ఉన్నాయి, ఆల్టర్ టేబుల్ ఉంది, ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇదంతా ఎవరు రాస్తారు? ప్రోగ్రామర్, టీవీ ప్రోగ్రామర్ రాస్తారు, అవునా? డీబీ అని రాస్తారు. సో మనము దీన్ని ఎలా, మీకు తెలుసు ఎలా చేయాలో. 3 మెథడ్స్ గుర్తున్నాయా? ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చి చెప్పండి ఎర్రర్? ఏం చేయాలా? నెట్వర్క్ ఫైర్ మర్చిపోయింది, అంతేనా? లేదు, గుర్తుంది కానీ సడన్ గా అడిగితే గుర్తురా. నేను ఎగ్జిక్యూట్ చేసేసిన, రన్ చేసిన టీవీ మొత్తం టేబుల్స్ క్రియేట్ అయినాయి, టేబుల్స్ ప్రొసెసర్స్ అన్ని క్రియేట్ అయిపోయారు. ప్రొసెసర్స్ కూడా కొన్ని క్రియేట్ అయినాయి. ఇవన్నీ ప్రొసెసర్స్ కూడా ఇవన్నీ ఆ కోడ్లో ఉన్నాయి. సో నా డీబీ రెడీ అయిపోయింది. అప్పుడు రెడీ అయినాక ఏం చేయాలి నేను? దీని కనెక్షన్ స్ట్రింగ్ ఉంటుందా? Yeah.   నేను అప్డేట్ చేయాలా? 1 minute. 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 1 minute.
గైస్ గుర్తుందా? సెట్టింగ్స్ నోటిఫికేషన్ లో ఇక్కడ కనెక్షన్ స్ట్రీమ్. అప్పుడే కదా కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది మీరు. Yeah. మళ్ళీ ఏం చేయాలా? కోడ్ మారిస్తే మళ్ళీ రన్ చేయాలా? యా రన్ చేస్తే మళ్ళీ కొత్త పైప్ లైన్ వస్తుందా? కొత్త ఆర్టిఫెక్ట్ వస్తుందా? Yes. ఖచ్చితంగా 30 క్లాసెస్ లో అయితే సిలబస్ అయిపోదండి. మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ కావాలి. మీకు ప్రాబ్లం లేదు కదా ఎవరికైనా? Guys? లేదు. అదే. పర్లేదు. తొందర లేదు కదా, త్వరగా కంప్లీట్ అయిపోవాలి సిలబస్ అని. కొంచెం టైం పడుతుంది గైస్ అన్ని కవర్ చేయడానికి. ఓకే. పైప్ లైన్ పేరు అయితే సో అయిపోయిందా? ఇదే ఉండే కదా గైస్? Make a post. Yes. Shift. ఒక్క విషయం అంటే, దీంట్లో ఇది మీ డ్రాప్ అయినా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి దగ్గర మీకు publish.chip అంటే ఇది పంపించాలి. నార్మల్ డ్రాప్ పంపకూడదు. ఇంతకుముందు గుర్తుందా మీకు వెబ్ అప్లికేషన్ 1.zip అని వచ్చింది .net కి, గమనించారా? Yeah. సో ఆ జిప్ ఫోల్డర్ పంపాలి .net. అదే రియాక్ట్ వర్క్ అయితే డ్రాప్ లొకేషన్ చాలు, అందులో ఇండెక్స్ ఫైల్ ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ .net వర్క్ మాత్రం ఆ జిప్ ఫైల్ ఎతికి దాన్ని పంపాలి క్లౌడ్ లో.
రిజిస్టర్ అంటే ఏమవ్వాలా? ఇది డీపీ కనెక్ట్ అయిపోవాలా, లాగిన్ కూడా అవ్వాలి. అయిందా చూడండి. హలో వెంకీ. అంటే మన డీపీలో డేటా స్టోర్ అవ్వాలా? యా. ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. చూసారా వెంకీ స్టోరేజ్ చూసారా గైస్? రిజిస్టర్ అయ్యారు కాబట్టి స్టోర్ అయింది ఇక్కడ. రిజిస్టర్ అంటే ఆ రెండు మాట్లాడుకుంటారు కదా. యా, యా. అంటే మన ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ సక్సెస్ అయింది. అవునా? యా. సో ఇది చేయండి, ఈరోజు చేస్తారా? సిస్టమ్ డిప్లాయ్మెంట్. ఏడబ్ల్యూపీ ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.